బిగ్ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు యుఎస్లోని ఇండియానా స్టేట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 50 వెహికల్స్ పైగా ఒకేసారి విపరీతమైన ఒకసారిగా కూడా ఒకటానికి ఒకటి గుద్దుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనంతా కూడా యుఎస్లోని ఇండియానా స్టేట్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అత్యంత భయంకరంగా కూడా ప్రమాద దృశ్యాలు మారాయని చెప్పుకోవాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా విపరీతమైన మంచు కురుస్తోంది. ఈ ప్రమాదానికి విపరీతమైన మంచే కారణంగా కూడా అక్కడున్న అధికారులు చెప్తున్నారు. మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఒకదానికి వెనకాల మరొక వెహికల్ గుద్దుకోవడంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవాలి. ఇంత ఘోర ప్రమాదం జరగడంతో అక్కడున్న అధికారులంతా అక్కడికి చేరుకొని వెహికల్స్ అన్నింటినీ కూడా రోడ్డు పక్క నుంచి తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 2-3 రోజుల నుంచి కూడా విపరీతమైన మంచు కురుస్తున్న నేపథ్యంలో మంచే ఈ రోడ్డు ప్రమాదానికి కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. దాదాపు 6 గంటలకు పైగా ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. ఇటు మొదట 2 వెహికల్స్ ఢీకొన్నాయి. ఆ తర్వాత వరుసగా మంచుపై జారుతూ వచ్చిన వాహనాలు ఒక్కొక్కటిగా రోడ్డుపై 4 అంగుళాలకు పైగా మంచు ఏర్పడడంతో ఒకదానికి వెనకాల మరొకటి గుద్దుకుంది. సాధారణంగా మంచు కురిసే సమయాల్లో బయటికి వెళ్ళాలంటేనే అందరూ వణికిపోతున్న పరిస్థితి. ముందు వెళ్లే వెహికల్స్ కూడా కనిపించావు. మరొక వైపు చూసుకుంటే ఇటు యుఎస్ లాంటి కంట్రీస్లో ఎక్కువ మంచు ప్రభావం ఉంటుంది. సో ఆ టైంలో ఇటు వెహికల్స్ ఒక్కసారిగా రోడ్లపై మంచు అధికంగా ఉండటంతో వెహికల్స్ జారుతూ ఉంటాయి. మరొక వైపు ముందుగా ఏదైతే వెహికల్ వెళ్తుందో అవి కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అండ్ అలాగే రోడ్లు కూడా చాలా నీటవాలుగా ఉంటాయి కాబట్టి ఆ వెహికల్స్కి వెళ్ళే ఓవర్ స్పీడ్ కానివ్వచ్చు, ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా స్కిడ్ అయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ముందుగా ఒక వెహికల్ వెళ్ళి ఇంకొక వెహికల్ని గుద్దుకుంది. ఆ తర్వాత స్లోగా అన్ని వెహికల్స్ ఆ మంచు రోడ్డు మీద ఉన్న క్రమంలో ఒక్కసారిగా జారుతూ ఒకదాని వెనకాల మరొకటి గుద్దుకోవడంతో అక్కడ వెహికల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో దాదాపు వాటన్నిటిని క్లియర్ చేసేందుకు కూడా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇటు అధికారులు వెంటనే ఎక్కడికి చేరుకొని అక్కడ ఎవరైతే వెహికల్స్లో చిక్కుకున్నారో వారందరిని కూడా బయటకు తీస్తూ ఉన్నారు. మరొక వైపు అదే వేలో ఇంకా వెహికల్స్ వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడే ఆపివేస్తున్నారు అధికారులు. సో మరొక వైపు చూసుకుంటే దాదాపు వాటన్నిటిని క్లియర్ చేసేందుకు అక్కడ దాదాపు 6 గంటలకి పైగా అధికారులకు టైం పట్టినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇటు మంచు కురిసే టైంలో అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలి అంటూ కూడా ఇటు అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకరాలుగా చూసుకోవచ్చు, ఇటు అమెరికాలోని ఇండియానా స్టేట్లో ఇంతటి ఘోర ప్రమాదం జరగడంతో అధికారులు అయితే అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. ఏదైనా అత్యవసరం ఉంటేనే బయటకు రండి, ఎవరు కూడా మంచు కురుస్తుంది. కొంతమంది ఆ మంచు అంటే చాలా ఇంట్రెస్ట్ గా వస్తూ ఉంటారు, టూరిస్టులు కానివచ్చు. మరొక వైపు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మంచు పర్వతాన్ని ఎంజాయ్ చేసేందుకు, మంచుని ఎంజాయ్ చేసేందుకు కూడా బయటకు వస్తారు. సో అలాంటి వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దు, జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటేనే సేఫ్ అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒకేసారి 50కి పైగా వాహనాలు ఢీకొన్నాయి అంటే అక్కడ మంచు తీవ్రత ప్రభావం ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రమాద దృశ్యాలన్నీ కూడా అత్యంత భయంకరంగా మారాయి. ఒక్కొక్కటిగా మనం వెహికల్స్ చూసుకోవచ్చు. ఒకదానికొకటి ఢీకొనడంతో కొన్ని వాహనాలు ముందు భాగాలన్నీ కూడా నుజ్జునుజ్జైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. యుఎస్లోని ఇండియానా స్టేట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ మంచు ఎక్కువగా కురుస్తున్న క్రమంలో రోడ్డుపై ఒక్కసారిగా మంచు ప్రభావం అధికంగా ఉండడంతో వెహికల్స్కి ఒకదానికొకటి వెనకాల గుద్దుకోవడంతో అక్కడ ఒక్కసారిగా అన్ని వెహికల్స్ డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 50కి వెహికల్స్ పైగా ఒకదానికొకటి గుద్దుకున్నాయి. ఈ ఘటనంతా కూడా యుఎస్లోని ఇండియానా స్టేట్లో చోటు చేసుకుంది. ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, దానికి సంబంధించిన విజువల్స్ రోడ్డుపై మొత్తం కూడా మంచే
మంచే కప్పపడిపోయింది. రోడ్డు ఎక్కడా కనిపించకుండా వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు కొన్ని అలర్ట్స్ కూడా జారీ చేస్తూ ఉన్నారు. 2-3 రోజుల నుంచి అంటే మంచు, ఇది శీతాకాలం కాబట్టి జనరల్ గా అధికంగా మంచు కురుస్తూ ఉంటుంది. కానీ ఈ అమెరికా లాంటి స్టేట్స్ కనుక మనం చూసుకుంటే అధికంగా మంచు ఎక్కువగా కురుస్తూ ఉన్న క్రమంలో రోడ్డుపై వెళ్లే వాహనాలు కనిపించగా కూడా ఇటు వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ కానివచ్చు, అక్కడిక్కడ ఏదైనా గూడ్స్ సర్వీస్ చేసిన వెహికల్స్ భారీగా అదే టైంలో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వెహికల్స్ లో ఏదైనా అత్యవసరం ఉంటేనే రావాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు మంచు కారణంగా రోడ్డు వాళ్ళకి కనిపించకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొదట 2 వెహికల్స్ ఢీకొన్నాయి. ఆ తర్వాత కొన్ని మీటర్స్ దూరంలో మరొక వెహికల్ గుద్దుకోవడంతో అలా ఒకదానికొకటి అలా గుద్దుకుంటూ చూసుకుంటే దాదాపు 50 వెహికల్స్ గుద్దుకున్నాయి. మనం ఆ వెహికల్స్ ని కూడా చూసుకోవచ్చు, అన్ని కూడా నుజ్జురుచ్చు అయిపోయాయి. కానీ అందులో ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియరావట్లేదు. సో రోడ్డుపై 4 అంగుళాలకు పైగా మంచు ఉండిపోవడంతో వెహికల్స్ అన్ని కూడా మంచులో చిక్కుకుపోయాయి. మంచు పర్వత దానికి చిక్కుకుపోవడంతో అవన్నీ కూడా జారుతూ కిందికి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకేసారి 50 వెహికల్స్ ఒకదానికి ఒకటి వెనుక నుంచి గుద్దుకోవడంతో ఇంతటి ప్రమాదం జరగడంతో అధికారులంతా కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా బయటకు రావద్దు, మంచు ఇంకా ఎక్కువ రోజులు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరం అయితేనే బయటకు రండి, వెహికల్స్ రోడ్డు మీద తీసుకొచ్చితే ఇలాంటి ప్రమాదాలకే గురవుతాయి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే అమెరికాకి సంబంధించిన అధికారులు అయితే ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇటు మరొక వైపు అధికారులు కూడా అటు రోడ్డుపై ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు, అలాగే ఏవైతే వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయో వాటన్నిటిని క్లియర్ చేసేందుకు కూడా దాదాపు వాళ్ళకి కొన్ని గంటల పాటు సమయం పట్టినట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఒక మంచు వర్షం కురిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మంచు కురుస్తుంది. అంటే దాదాపు 1 అంగుళం మేర ఉంటేనే దాని మించి చిన్న సైకిల్ వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా మారుతుంది. అలాంటిది 4 అంగుళాల మేర మంచు కురుస్తుంటే అంత పెద్దటి వాహనాలు రోడ్డుపై వెళ్ళాలంటేనే చాలా కష్టంగా మారే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తగా ఉండి ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ జరిగిన ప్రమాదం దృశ్యాలు మనం చూస్తే మంచు కారణంగానే ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది అంటూ కూడా అమెరికాకి సంబంధించిన అధికారులు వెల్లడిస్తున్నారు. Oh.